నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఇప్పుడు వాక్య ధ్యానం చేసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యము. మన వాక్య మాట, దావీదు రాజగృహములోనికి వచ్చుట. దావీదు రాజగృహములోనికి ఏ విధముగా వచ్చి ఉన్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజే సౌలు రాజు. ఈ సౌలు రాజు దేవుడు విసర్జిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా దావీదుని అభిషేకం చేయమంటాడు. ఈ సమూయేలుని, ప్రవక్త అయిన సమూయేలు రహస్యముగా వెళ్ళి ఎవరిని అభిషేకించాలో నేను చెప్తాను, అప్పుడు అభిషేకించమని సమూయేలుతో దేవుడు చెప్తాడు. ఆ విధముగానే మరి సమూయేలు వెళ్తాడు. యెషయా అనే ఒక అతను ఉంటాడు. అతనికి 8 కుమారులు, 8 మంది కుమారులు. అందులో లాస్ట్ వాడే, కడసరి వాడే ఈ దావీదు. ఈ దావీదుని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా ఉండటానికి దేవుడు సమూయేలు ద్వారా దావీదును కొమ్ము తైలపు కొమ్ముతో ఈ సమూయేలు దావీదుని అభిషేకం చేస్తాడు. అది అలాగుండగా ఇంతలో సౌలు రాజు, మరి దేవుడు సౌలు రాజుని విసర్జించాడు కదా. విసర్జించిన తర్వాత దేవుని ఆత్మ సౌలు రాజును కూడా మొదటి రాజుగా ఉన్నప్పుడు సౌలు రాజును కూడా దేవుడు అభిషేకం చేశాడు. అతను తైలపు బుడ్డితో సౌలు రాజును మొదటి రాజుగా ఉండటానికి సౌలు రాజును అభిషేకం చేస్తాడు దేవుడు. దేవుడు చెబితే సమూయేలు తైలపు బుడ్డితో సౌలు రాజుని మొదటి రాజుగా అభిషేకం పొందుతాడు సౌలు రాజు. ఆ సౌలు రాజు ఆత్మ పోయినప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత, దేవుని ఆత్మ సౌలు రాజుని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ దురాత్మ ఒకటి, దేవుని సన్నిధానం నుండి దురాత్మ అనే ఒకటి ఈ సౌలు రాజుని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ దురాత్మ పోవాలంటే మరి చమత్కారముగా వాయించగలిగిన ఒక వ్యక్తి కావాలి గనుక ఇశ్రాయేలు ప్రజలు కావాలి గనుక అతను ఏమి చేస్తున్నాడంటే, సౌలు రాజుగారు కదా, తన దాసులను పిలిపించి ఈ ఊరిలో బెత్లెహేమ్ అనే ఊరిలో ఉన్న ఎవరైతే ఉన్నారో, ఆ ఊరిలో ఎవరైతే చమత్కారంగా వాయించగల సితారాన్ని చమత్కారంగా వాయించగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని నా యొద్దకు తీసుకొని రండి, పిలవనంపుడి అని ఒక ఆజ్ఞ రాజుగారు, మొదటి రాజు అయిన సౌలు రాజుగారు ఆజ్ఞ ఇస్తారు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతను దాసుల్లో వెళ్ళటానికి బయలుదేరారు. అందులో ఇంకొక దాసుడు ఏమంటాడంటే, ఆ రాజుగారు, అయ్యగారు రాజుగారు, అది కాదు, మరి చమత్కారంగా సితార వాయించగలగటానికి ఒకడు కావాలని మీరు ఆజ్ఞ ఇచ్చారు, పంపుతున్నారు కదా. ఒకడు మనలోనే ఉన్నారు, బెత్లెహేమీయుడైన మరి ఈ దావీదు దగ్గర ఉన్న దావీదు ఎటువంటి వాడో ఆ యొక్క దాసుడు సాక్ష్యము చెప్పుచున్నాడు. దావీదు గురించి ఎటువంటి సాక్ష్యము చెప్పుచున్నాడు అంటే, అతను ఎటువంటి వాడు, దావీదు ఎటువంటి వాడు, ఏ గుణాలు కలిగిన వాడు, ఏ లక్షణాలు ఉన్నాయో అని ఈ పనివాడు, సౌలు రాజు యొక్క పనివాడు ఏమని చెబుతున్నాడు అంటే రాజుగారికి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యము. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషాయికు యొక్క కుమారులలో ఒకణ్ణి చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలుగు
చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, యుద్ధవీరుడు అని కూడా సాక్ష్యం చెప్పుచున్నాడు. మరి దావీదు యుద్ధవీరుడని సౌలు రాజు యొక్క పనివాడు సాక్ష్యం చెప్పుచున్నాడు దావీదు గురించి. అతడు చమత్కారంగా వాయించగలుగుతాడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పయు, మంచి చమత్కారంగా మాట్లాడగలుగుతాడు, మాట నేర్పయు, అందగాడు కూడా, రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని ఒక సౌలు రాజు యొక్క పనివాడు ఈ దావీదును గురించి మంచిగా సాక్ష్యము చెప్పుచున్నాడు. అయితే ఇప్పుడు ఇంకేముంది, త్వరగా రమ్మను అని మరి ఎలాంటోడో దావీదు గురించి ఈ దాసుడు సాక్ష్యం చెప్పారు కదా. అయితే త్వరగా నా యొద్దకు తీసుకొని రండి అని పనివారికి ఆజ్ఞ ఇస్తాడు సౌలు రాజు. వారు వెళ్ళి ఏం చేస్తున్నారంటే, సౌలు యెషయా యొద్దకు దూతలను పనివాళ్ళను పంపి గొర్రెల యొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. మరి గొర్రెల యొద్దనున్న దావీదును నా యొద్దకు పంపుము అని ఈ తండ్రి దావీదు యొక్క తండ్రిని అడుగుతున్నాడు. దూతలను పంపించి అతను దావీదు యొక్క తండ్రి యొద్దకు దూతలను పంపించి, మరి నీ కుమారుణ్ణి గొర్రెల యొద్దనున్న గొర్రెలు కాసుకునే ఆ దావీదుని నా యొద్దకు పంపుము అని సౌలు రాజు గారు మరి తన దూతలతో పంపుతారు దావీదు యొక్క తండ్రి యొద్దకు. అప్పుడు తన దావీదు తండ్రి ఏం చేస్తాడంటే, ఒట్టి చేతులతో రాజగృహములోనికి పంపకుండా, రాజు యొద్దకు ఒట్టి చేతులతో పంపకుండా ఏమి చేస్తున్నాడంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యము. అప్పుడు యెషాయి ఒక గార్ధబవు మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. మరి ఒట్టి చేతులతో రాజు యొద్దకు వెళుతున్నాడు కదా అని తన దావీదు యొక్క తండ్రి ఒట్టి చేతులతో దావీదును పంపకుండా మరి కొన్ని బహుమతులు ఏంటంటే తినటానికి పదార్థాలు, ఆహార పదార్థాలు దావీదుతో రాజగృహములోనికి దావీదు చేతికి ఇచ్చి పంపిస్తున్నాడు దావీదు యొక్క తండ్రి. అది ఏమేమిటి తీసుకొచ్చాడు అంటే, ఏమేమి పంపించాడు అంటే, రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి, అంటే ఒక మేకపిల్లను, రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను. దావీదును ఒట్టి చేతులతో పంపకుండా ఒక మేకపిల్ల ఒకటి, రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఇవన్నీ కూడా గార్ధబవు మీద అంటే గాడిద మీద వేయించి దావీదు చేతికి ఇచ్చి గార్ధబవు మీద వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు యొద్దకు పంపెను. మరి రాజగృహములోనికి ఈ విధముగా రాజగృహములోనికి ఎలాగూ దేవుడు ఎంటర్ చేస్తున్నాడో చూడండి. మరి ఆ రాజగృహంలోనికి ఈ దావీదు రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తిని, మరి మేకపిల్లను పంపిస్తాడు కదా. మరి ఆహారము కొరకై ఒట్టి చేతులతో పంపకుండా దావీదు తండ్రి మరి రాజగృహంలోనికి సౌలు రాజు యొద్దకు ఈ దావీదు రాగానే దావీదు మీద ఇష్టము పుట్టెను సౌలు రాజుకి. ఎప్పుడైతే రాజగృహంలోనికి రాగానే ఈ దావీదును చూడగానే మొదటి రాజు అయిన సౌలు రాజు గారికి దావీదు అంటే ఎంతగానో ఇష్టముగా ఉంది. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా
అతని యందు సౌలుకు బహు ఇష్టము కలిగెను. సౌలు రాజు గారికి దావీదంటే బహు ఇష్టముగా ఉండెను గనుక ఇష్టము పుట్టెను గనుక అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. మరి రాజగృహములో మరి పని చేయటానికి, రాజగృహములో ఆయుధములు మోసేవాడిగా అతనికి ఒక పని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. రాజగృహములోనికి నిదానంగా ఆ విధముగా దేవుడు దావీదును అడుగు వేయించాడు. ఆ రకంగా దురాత్మను పోగొట్టడం కోసమే మరి దావీదుని రాజగృహములోనికి ఆ వంకతో రాజగృహములోనికి చేర్చాడు. ఇటు సమూయేలును దావీదుని అభిషేకం చేయటానికి, అయ్యా నేను ఎలాగెళ్ళనయ్యా, మరి నేను ఎలాగూ పోవును, మరి ఆ రాజు ఊరుకోడు కదా అని సమూయేలు దేవుడితో అన్నప్పుడు, కాదు ఈ వంకతో వెళ్ళి దావీదును అభిషేకించుము అని దేవుడు చెప్పినప్పుడు అలాగూ దావీదును అభిషేకించాడు ఒకచోట ముందు. తర్వాత ఆ యొక్క అభిషేకం పొందిన ఆ వ్యక్తి అక్కడే గొర్రెల కాచు కొనకుండా రాజగృహములోనికి మొదటగా ఏ విధముగా దురాత్మ అనే వంకతో రాజగృహములోనికి మొదటి అడుగు మరి దేవుడి చేత రెండో రాజుగా పరిపాలన చేయటం కొరకై ఆ సౌలు రాజును తీసివేసి దావీదును ఏర్పాటు చేసుకున్న దావీదుని రాజగృహములోకి ఈ విధముగా ఈ వంకతో, ఈ దురాత్మ పోగొట్టడం అనే వంకతో మరి దావీదు ఈ విధంగా రాజగృహములోనికి అడుగు పెట్టాడు. మొదటగా ఈ విధముగా దేవుడు దావీదుని సౌలు రాజగృహములోనికి ఈ విధముగా అడుగు పెట్టినప్పుడు ఈ సౌలు రాజుకి దావీదు మీద ఇష్టము పుట్టెను గనక అక్కడ కొంతకాలము దావీదు ఆయుధములు మోయువాడుగా ఉన్నాడు కొంతకాలము. మొదటగా చిన్న పని చేశాడు. చిన్న పనిలో నమ్మకముగా ఉన్నాడు దావీదు. అదే విధముగా దేవుడు మొదటగా మరి ఆ చిన్న దాంట్లో దేవుడికి మరి సౌలు రాజుకి ఇష్టము కలిగింది. దావీదును చూడగానే అట్రాక్ట్ కలిగింది ఈ సౌలు రాజుకి. మరి అదే విధముగా దేవుడు ఆ విధముగా రాజగృహములోనికి అడుగు వేయటానికి మొదటి అడుగు వేయటానికి దేవుడు మరి దావీదుకు ఆ విధముగా దేవుడు తన కృప చూపించినందుకు నేను కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అదే విధముగా దేవుడు మనకు కూడా దావీదుకు చూపిన కృప మరి మనకు కూడా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేనా స్తోత్రాలు. మరి అదే విధముగా దావీదుకు తోడుగా ఉన్నాడు గనక మరి సౌలు రాజు ఒక పనివాడే చెప్తున్నాడు, అతనికి దేవుడు తోడుగా, అతనికి యెహోవా వానికి తోడుగా ఉన్నాడని ఆ పనివాడే దావీదు గురించి మంచి సాక్ష్యము చెప్పుచున్నాడు గనక మరి అటువంటి మంచి సాక్ష్యము ఎలాగైతే సౌలు రాజు మరి పనివాడు దావీదు గురించి ఎటువంటి మంచి సాక్ష్యము పొందుకొని ఉన్నాడో అదే విధముగా మనము కూడా అటువంటి సాక్ష్యం మనము కూడా దేవుని ఎదుట పొందుకొని దేవుని సన్నిధానంలో ఇంకా ముందుకు సాగాలని మరి దేవుడి పేరట అడుగుచున్నాము. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ అనుకూల సమయంలోనికి, ఈ రక్షణ దినములోనికి ఇంకా అనేకులు రావాలని ప్రార్థిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం.